అందరికీ నమస్కారం అమ్మా. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి తెలిసిన విషయమే. ఈ మధ్య పండితులందరూ చెప్తున్నారు కదా, షష్టగ్రహ కూటమి అని. దానివల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయి. మన విశ్వం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడాను అతలాకుతలం అయిపోతాయని రకరకాల భయంకరమైన వార్తలన్నీ మనం వింటున్నాము. అందరు పండితులు ఒకే మాట చెప్తున్నారు కాబట్టి మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం దీని గురించి సీరియస్గా తీసుకుని మనం ఆచరించినందువల్ల వచ్చే నష్టమైతే ఏమీ లేదు. కాబట్టి మనం నమ్మి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త పడాలి. వాళ్ళు చెప్పేది ఏమీ లేదు, మనకి ఇంకా వేరే అవకాశం అయితే లేదు. భగవంతుడిని శరణాగతి వేడుకోవడం తప్ప మనకి మార్గం లేదని చెప్పి అందరూ చెప్తున్నారు ఒకటే మాట. కాబట్టి మనం అందరం కూడాను భగవంతుణ్ణి శరణాగతి వేడుకొని ఈ విశ్వాన్ని రక్షించమని ఏక గొంతుతోటి అందరమీ ప్రార్థిస్తామమ్మా. ఇందులో కులాలు మతాలు అలాంటి భేదం లేకుండా ఎవరు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు తప్పకుండా శరణాగతి వేడుకుందాము. అన్ని మతాల వాళ్ళైతేనేమి అందరం కూడాను. అది పెద్ద కష్టమైన విషయం కాదు. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ప్రపంచం అంతా బాగుంటేనే మనకి ఏ ఇబ్బంది లేకుండా బాగుంటాం. అట్లా కాకుండా ఒక చోట అల్లకల్లోలం అయిపోయి మనం ఒక్కళ్ళం సేవ్ అయినంత మాత్రాన మనకి అనేక ఇబ్బందులు ఉంటాయి. అనేక ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరు బాగుంటేనే మనం కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మామూలుగా జరిగిపోద్ది. కాబట్టి అందరూ బాగుండాలి. ఈ ప్రపంచం అంతా సకల జీవరాశి, సకల జీవకోటి అంతా బాగుండాలి. భగవంతుడా అందరినీ రక్షించిన ఆయన అని అందరినీ ఏక గొంతుతో ప్రార్థిస్తామమ్మా. దానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఇంటికి ఒకరు చొప్పున ఆడవాళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంటికి ఒకరన్నా కానీ భగవంతుని ప్రతినిత్యం ఆరాధన చేద్దాము. దానికి ఇదిగోండి ఇట్లాంటి తులసిమాల కానీ రుద్రాక్షమాలు కానీ పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది. మనకి ముక్కంటి గ్రహనాయకుడైన ఆ మహాశివుడికి సాధ్యం అనేది ఏదీ లేదు. ఆయన తలుచుకుంటే ఎలాంటి ఉపద్రవాలు ఎలాంటి ప్రళయాలైనా ఆపే శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. కాబట్టి ఆయన ఆ గ్రహనాయకుడైన మహాశివుడిని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం ప్రతినిత్యం, ఇది 108 పూసలమ్మ, 108 నామాలు ఒక్కసారి కావచ్చు, లేదు అనేక సార్లు, రోజుకి ఎన్నిసార్లు మనం చేయగలిగితే అన్నిసార్లు చేద్దాం తప్పకుండా. అమావాస్య రోజైతే ఎవరి శక్తికి మేరకు వాళ్ళు తప్పకుండా చేద్దామమ్మా. దాని గురించి చాలా ఇదిగా భయంకరంగా చెబుతున్నారు. ఆ 6 గంటల సమయం పట్టు విడుపు సమయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా భయంకరమైన పరిణామాలను చూపిస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఈ జపమాల పట్టుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం తప్పకుండా చెప్దాం. ప్రతి ఇంట్లోనూ ఆ పంచాక్షరి మంత్రం మారుమోగిందనుకోమ్మా, ఎటువంటి ప్రళయాలు ఏమీ చేయవు మనల్ని. ఆ మహాశివుడు తప్పకుండా మనందరినీ కాపాడుతాడనే నమ్మకంతో మనం అందరం అనుకుందామమ్మా. ఈ పంచాక్షరి మంత్రానికి సంబంధించిన మాలమ్మ, ఇది జపమాల. ఇది తెచ్చుకొని పూజా సామాగ్రి షాప్లో ఉంటుంది. అందరికీ తెలుసు, కానీ
కొంతమంది నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు. నాకు ఇవన్నీ తెలియదు, కానీ ఇప్పుడు నేను ఎట్లయినా సరే మన పిల్లల కోసమైనా, మన భావితరాలు, మన బిడ్డలు, మన వంశోద్ధారకులు వాళ్ళైనా కానీ లక్షణంగా ఉండాలి. కాబట్టి ఈ భూప్రపంచం అంతా చల్లగా ఉండాలని నేను సంకల్పం చేసుకొని పూజా సామాగ్రి షాపుకి వెళ్ళి ఇది తెప్పించుకున్నాను. ఈ మాల చేస్తున్నాను. నాకు చాలా ఈజీగానే ఉంది. నాకేమంత పెద్ద కష్టం అనిపించలేదు. నా సంకల్పం ముందు అది కష్టం అనిపించట్లేదు. ముందు మనం సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పాన్ని నడిపించే శక్తి, అర్హత ఆయనే ఇస్తాడు. పోతే చిన్నది శివలింగం, చిన్నది మన బొటన వేలు సైజు ఉంటుంది. ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని ప్రతిరోజు కొంచెం నీళ్లు పూజ చేసుకునే టైంలో ఉద్ధరణితోటి ఒక 3 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ కొంచెం అంత నీళ్లు జలంతో ఆయనకి అభిషేకం చేసినట్టు ఒక పుష్పాన్ని, ఒక గంధం బొట్టు పెడితే చాలమ్మా. ఆయన సంతోషిస్తాడు, మన ఇల్లు చల్లగా చూస్తాడమ్మా. నేను ఒక్కదాన్నే చేసుకుంటే ఆ ఫలితం నాకొక్కదానికే వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఆయన నామం జపం జరగాలి. ప్రతి ఇంటిని ఆయన కాపాడాలి. అప్పుడు అందరం బాగుంటామమ్మా. ఇదిగమ్మా నేను చూపిస్తాను. శివలింగం, నా పూజ గదిలో శివలింగం ఇదిగోండి. చిన్న శివలింగం, శివ కుటుంబం అది తెచ్చుకొని చక్కగా